అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు శ్రీవారికి ప్రేమలేఖ. ఈ కథని రచించిన వారు సంజన గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రాధా బంగారు తల్లి వచ్చావా? ఏమిటే ఇలా చిక్కిపోయావు? పిల్లలతో తినడానికి తీరదాయి. అల్లుడు అందరూ బాగున్నారా? నాన్న ఎప్పుడో అన్నాడు. ఇంకా రావడం లేదని చూస్తున్నా. రారా బంగారం. ఏమ్మా చిట్టి తల్లి, స్కూల్కి వెళ్తున్నావా? రారా ముద్దు పెట్టు. కూతుర్ని తీసుకొని భర్త రాగానే వాకిట్లోకి వచ్చి పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ కూతుర్ని హత్తుకుంది పార్వతి. తల్లి మాటలకు శుష్క మందహాసం ఒకటి చేసింది రాధ. పిల్లలు ఎలా ఉన్నా తల్లి కళ్ళకు చిక్కినట్లే కనిపిస్తారు. అందుకే కన్న కడుపు అంటారేమో. భర్త మాటలు గుర్తుకొచ్చాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి హత్తుకున్నందుకు తల్లికి కనిపించకుండా అమ్మ కొంగులోకి రాల్చేసింది కన్నీళ్ళని. అలసటతో అది వస్తే లోపల రానియవా ఏం? వచ్చేటప్పుడు కూడా అల్లుడికి అన్నీ చేసి పెట్టి అతన్ని వదిలి వస్తున్నందుకేమో బాధతో ఏం తినలేదు బిడ్డ. ఆప్యాయత కురిపించాడు శివశంకర్. తన మన పరిస్థితి పొరపాటున తెలిసిన వారి మనసులు కలత చెందుతాయని మొహానికి నవ్వు పులుముకుంది రాధ. అక్కడే తల్లి మనసును తక్కువ అంచనా వేసింది. కాళ్ళు కడుక్కొని ఫ్రెష్ అయ్యి కొంచెం కుదుట పడ్డాక, నీకిష్టమని మన ఇంట్లో చేసిన నెయ్యితోనే బాదం హల్వా చేశాను, తిను బిడ్డ. గిన్నెలో వేసి తెచ్చి ఇచ్చింది. వద్దమ్మా, ఇప్పుడేం తినను, వచ్చే అప్పుడే తిన్నాను, మంచినీళ్ళు తాగుతూ అంది రాధ. ఏమ్మా, అల్లుడు నువ్వు బాగున్నారా? ఆ మొహంలో నవ్వే లేదు. ఆ కళ్ళ కింద చూడు, నల్లటి చారికలు. ఎప్పటి రాధవు కావు. ఏమైనా బాధలా? నా దగ్గర కూడా దాస్తున్నావా? కన్నపేగు కలతపడింది. అబ్బా, నీకన్నీ అనుమానాలే. బాగానే ఉన్నా అమ్మా. యూనివర్సిటీ వర్క్ కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, ఫుల్ రెస్ట్. నిద్రొస్తుంది, కాసేపు పడుకుంటానమ్మా. పిల్లల్ని నటించలేక, తల్లి మనసు బాధ పెట్టలేక బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెళ్ళగానే మనసు ఆలోచనలోకి జారిపోయింది. రాధా, ఉన్నావా? నిన్నే. అదిగో చిన్నాడు ఎందుకు ఏడుస్తున్నాడో చూడు, పేపర్ చదువుతూ అన్నాడు మురళి. అబ్బా, పొద్దున్నిండి పిల్లల పనులతో పని తీరిక ఏమీ తినలేదు. కాసేపు పట్టుకోవచ్చుగా. ఏరా నాన్న, ఏమైంది? అక్క కొట్టిందా? చిట్టి తల్లి. తమ్ముణ్ణి కొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను? సారీ చెప్పు. ఊరుకోనానా, నా బంగారం కాదు. అప్పుడే తినడానికి కూర్చున్నందున ఇంగిలి చేత్తోనో లేచి ఏడుస్తున్న బాబుని ఎడం చేత్తో చంకలోకి తీసుకొని బుజ్జకిస్తూ మళ్ళీ కంచం ముందు కూర్చుంది. మళ్ళీ 2 ముద్దలు తిన్నదో లేదో, అమ్మా టాయిలెట్ వస్తుంది కూతురు అంది. అన్నం ముందు కూర్చున్న అదే సమయానికి వస్తుంది. కంచం నుండి లేచి చెయ్యి కడుక్కొని బాబు ముందు బొమ్మలేసి బాత్రూంలోకి వెళ్ళింది. రాధా, రాధా, నాకు టైం అయిపోతుంది, ఇంకా టిఫిన్ పెట్టలేదా? ఎప్పుడూ లేటే. మురళి విసుగు. అయిపోయిందండి, ఇదిగోండి స్నాక్స్, టిఫిను, వాటర్ బాటిల్ నీ టిఫిన్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. రాత్రంతా చిన్నోడు నిద్రపోనేలేదు. లేచేసరికి కొంచెం ఆలస్యమైంది. సంజాయిషి ఇచ్చింది రాధ. విసురుగా తీసుకున్నాడు వేణు. ఇదిగో టేబుల్ మీద ఏటీఎం కార్డు పెట్టాను. డబ్బులు డ్రా చేసి కరెంటు బిల్, ఎల్ఐసి బిల్, ప్రీమియం కట్టు. ఇవాళ కొంచెం అనీజీగా ఉంది. యూనివర్సిటీకే వెళ్ళలేనేమో అనుకుంటున్నా. ఇవాళే కట్టాలా? రేపు కడతాలే. ఇవాళకే లాస్ట్ డేట్. రేపైతే పెనాల్టీ పడుతుంది. ఎందుకు అనవసరంగా అన్యపాదేశంగా కట్టమని షూస్ వేసుకొని వెళ్ళిపోయాడు మురళి. ఆ పని చేసింది కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉండకపోయేది, కానీ బాబు పుట్టినప్పుడు మానేసింది. అందుకే బడ్జెట్ చూసుకొని పనమ్మాయిని తీసేసింది. హైదరాబాదులో కాపురం అంటే మాటలంట. పొద్దున్నే 5 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల వరకు గిరాగిరా తిరుగుతూ యంత్రంలా పని చేయాల్సి వస్తుంది. పొద్దున పిల్లలు లేవకముందే మురళి కోసం తినడానికి టిఫిన్,
బాక్సులో పెట్టడానికి అన్నం కూర వండి వీలైతే అతను వచ్చేసరికి తినడానికి స్నాక్స్ ఏమైనా తయారు చేస్తుంది. లేదా ఏ బిస్కెట్ ప్యాకెట్నో కార్న్ఫ్లెక్స్నో పెట్టేస్తుంది. పొద్దున 8 గంటలకల్లా అతనికి అన్నీ అందాలంటే పిల్లలు అప్పటి వరకు నిద్రపోతేనే, వాళ్ళు లేస్తే ఇల్లు కిష్కిందే. అతన్ని అలా సాగనంపుతుందో లేదో పిల్లలు లేస్తారు. అంట్లు తోముకుంటూ వాళ్ళ పనులు చూసి ముందు పాపకి ఆ తర్వాత బాబుకి స్నానం చేయించి తాను తయారై ఇద్దరికీ తినిపించి నిలబడే తానింత కుక్కుకొని బాబుకు సాయంత్రం వరకు కావలసిన సరంజామాతో పక్కనున్న కేర్ సెంటర్లో వదిలి పాపను ప్లే స్కూల్లో దింపి అదే స్కూటీ మీద పీహెచ్డీ కోసం యూనివర్సిటీ కూరగాయలలో భర్త చెప్పిన ఆఫీస్ పనుల్లో బ్యాంకు పనులు చేసుకుంటూనే పాపను స్కూల్ నుండి కలెక్ట్ చేసుకుని వస్తుంది. ఒక్కొక్కసారి ఆలస్యమైతే ఇంటి పక్కనున్న వాళ్లకు దగ్గరలోని చుట్టాలకు ఫోన్ చేసి కూతుర్ని స్కూల్ నుండి తీసుకురామని చెప్తుంది. రాగానే వాళ్ళని బ్రషప్ చేసి పాలు తాగించి తినడానికి ఏమైనా పెట్టి పొద్దుటి బట్టలు మాసినవి వాషింగ్ మిషన్లో వేసి బయట ఎండేసిన బట్టలు తీసి మడత పెడుతూ కూతురుకు హోంవర్క్ చేయిస్తుంది. మధ్య మధ్య పిల్లల కొట్లాటలు, భర్త దగ్గర నుండి అమ్మ అక్కల దగ్గర నుండి ఫోన్లు మాట్లాడటం సరే. 8 అవుతుండగా భర్త వచ్చేసరికి పిల్లలు నీట్గా కనపడాలి. అతను అలసి వస్తాడని స్నానానికి వేడినీళ్లు పెట్టి 9 గంటలు దాటితే తినడానికి హడావుడిగా చపాతీలు పుల్కాలు తయారు చేస్తుంది. అతనికి పెడుతూ పిల్లలకు తినిపించి హోంవర్క్ అంతా పాపతో పూర్తి చేయించేసరికి తాతలు దిగొస్తారు. తినడానికి చుక్కలు చూపెడతారు పిల్లలు. ల్యాప్టాప్లో ఆటపాటలు సీడీలు పెట్టి చూపిస్తూ నేర్పిస్తూ వారితో కలిసి ఆడుతూ ఎక్స్ప్రెషన్లకు జవాబులిస్తూ తినిపిస్తుంది. అప్పటికి 10:30 దాటుతూనే ఉంటుంది. పిల్లల్ని త్వరగా అందుకే చేస్తూ అలా పడుకోను. సరిగ్గా నిద్ర లేకపోతే రేపు ఆఫీసులో పని చేయలేను విసుక్కుంటాడు మురళి. ఇది రోజు జరిగే తంతు. ఇంకా ఆ తర్వాత వాషింగ్ మిషన్ బట్టలు తీసి ఎండేసి తాను తిని పడుకోవాలి. ఆ రోజు అలాగే మురళి విసుక్కుంటూనే కోపం వచ్చింది రాధకు. అరే పిల్లలే అల్లరి చెయ్యరా? ముందే తినిపించాలంటే నేనేం చేయాలి? ఎక్కడైనా ఖాళీగా ఉంటున్నానా? తినడానికి సతాయిస్తున్నారు. ఇన్ని పనులు ఒక్కదాన్నే చేసుకోవాలంటే కష్టం కాదా? గయ్యమంది. నువ్వొక్కదానివే చేస్తున్నావా? ఇంటి పని వంట పని అంతేగా, అయినా ఇంకెవరు చేసుకోవట్లేదా? మీ అక్కను చూడు, మన పిల్లల కన్నా చిచ్చరు పిడుగులు వాళ్ళు. ఆమె మాత్రం చేసుకోవట్లేదా? చేసుకుంటుంది. దానికి ఓపిక ఎక్కువ. అయినా నాలా అది పీహెచ్డీ చేస్తుందా? నాకు అదొకటి కూడా. అది సీటు నీకు రావడానికి కోప్పడుతున్నాడు. నువ్వేమంతా ప్రోగ్రెస్ చూపించట్లేదని. 10 రోజులు ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఉంది. నువ్వు ఈలోగా ఏం చేస్తావో తెలియదు కానీ థీసిస్ పూర్తి చేయాలి. మురళి అల్టిమేటం. మీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? దానికి కొంచెం ప్రశాంత చిత్తం కావాలి. ఇలా రాయాలనుకుంటానో లేదో పాపకో బాబుకో ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగుండదు. అప్పుడు వాళ్లకు బాగయ్యే వరకు నా మనసు దేనిపైన నిలవదు. అన్నీ సెకండరీ అనిపిస్తాయి. పెళ్లికి ముందు పెద్ద ప్రేమించి పెళ్లి చేసుకున్న పేరు. తిన్నావా అనైనా అడుగుతున్నారా? కొంచెం ప్రేమగాను సానుభూతి కురిపిస్తూ కనీసం మాట్లాడుతున్నారా? ఏమైంది ప్రేమలేక? నాకు ఆఫీసులో ఎన్ని టెన్షన్లు నీకు తెలుసా? నీకవన్నీ చెబితే నువ్వు బాధపడతావని చెప్పట్లేదు. నీకు రాత్రి వరకు పనే తీరదు. తీరిగ్గా గంటసేపు తినడానికి కూర్చుంటావు. అంతసేపు నేను కూర్చోవాలా? ఎప్పుడు నా తిండి మీదనే ఏడుస్తారు. లేదు సరిగా ఎంత పని చేయాలంటే ఏదో కడుపులో ఎంత పడాలిగా. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం నెమ్మదిగా తినడమే అలవాటు అని మీతో ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడైనా కాస్తంత ప్రశాంతంగా కూర్చొనివ్వరు. ఇప్పటికే పని వల్ల ఆ గతుకులు రోడ్డు మీద స్కూటీ నడపడం వల్ల బాగా నడుం నొస్తుంది. నొయ్యదా మరి?
ముందు బరువు తగ్గాలి. అంత లావుంటే నొప్పి రాదు మరి. లావు తగ్గితే నొప్పి దానంతటదే తగ్గుతుంది. పెళ్ళికి ముందు ఎంత సన్నగా ఉండేదానివి? అంటే నేను తినడం వల్లేనా లావయ్యాననే కదా మీరంటున్నది. నేనిలా తినడానికి కూర్చోగానే పిల్లలు ఏదో పని చేసి లేపుతూనే ఉంటారు. వాళ్ళ పనులు తీర్చుకొని ఆకలి పని చల్లారిన అన్నాన్ని కుక్కుకుంటాను. ఆ లావు 2 సార్లు సిజేరియన్ అయ్యి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వచ్చిందని డాక్టర్లు ఎప్పుడో చెప్పారు. కనీసం యోగానో ఎక్సర్సైజో చేయటానికి కూడా టైం ఉండదు. ఇదే పెళ్ళికి ముందు తిననవే అంటూ ఏ పండైనా ఎలా నోటికొచ్చి తినిపించేవారు. లేదా తినమనే కదా తేవడం వేరు, తినమని ప్రేమతో ఇవ్వడం వేరు. తినిపించమనా? లేదు. ఏం తప్ప? పెళ్ళికి ముందు వద్దన్నా తినిపించలేదా? ఓ ఇంకా ఎవరెస్ట్ ఎత్తైనా ఎక్కేస్తానే నీకోసం, పసిఫిక్లో దూకేమన్నా దూకేస్తానే నీకోసం అంటూ పాటలు పాడలేదా? అవును. అప్పుడు సన్న జాజి మొగ్గలాగా ఉండేదానివి. ఇప్పుడు సన్నని డ్రమ్ములా తయారాయి. అనండి అనండి. 2 డెలివరీలతో, మొన్నటి అబార్షన్తో బాగా రక్తం పోయి బ్లడ్ చాలా తక్కువ ఉందని డాక్టర్ కోప్పడ్డారు. ఇలా కావడానికి కారణం పిల్లలు పుట్టడం అంటే మీరు కాదా? ఆ సోదంతా ఎప్పుడెందుకు గాని ఆ థీసిస్ ఈ వారంలో కంప్లీట్ చేయి. లేదంటే నేను ఫీజు కట్టను. మళ్ళీ పండక్కి తీసుకెళ్ళడానికి మీ నాన్న వస్తున్నానని ఫోన్ చేశారు. తిరుగుతుండగా బాధగా అనుకుంది. పిల్లలతో కుదరదని అత్తయ్యను తెప్పించుకొని ఆవిడ పిల్లల్ని చూసుకుంటుంటే థీసిస్ పూర్తి చేసి ఏదో సబ్మిట్ చేశాననిపించి బట్టలు సర్దుకుంది. భర్త ఆఫీసుకు వెళుతుంటే నాన్న వస్తున్నాడు వెళుతున్నాను అంటూ అతని కాళ్ళు మొక్కింది. ఏంటి కొత్తగా? ఓకే నేను ఫోన్ చేస్తాలే అన్నాడు. జాగ్రత్త. స్నాక్స్ పెట్టి వెళతాను. భోజనం అంతా అత్తయ్య చేసి పెడుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటుంటే వీడ్కోలిచ్చింది భర్తకు. రాధా భోజనం చేసి పడుకో తల్లి. వచ్చిన దగ్గర నుంచి నోట్లో పచ్చి కంగ పోయలేదు. ఎవరి దిష్టి తగిలిందో తల్లి పిలవడంతో కన్నీరు తుడుచుకొని మొహం కడుక్కొని వెళ్ళింది. ఆ రాత్రి మురళి ఆఫీస్ నుండి వచ్చేసరికి తల్లి ఏదో గుడికెళ్ళింది. ఎప్పుడూ సందడిగా ఉండే ఇల్లు బోసిగా బావురమనిపించింది. అంతా ఊరెళ్ళింది. అప్పుడు గుర్తుకొచ్చింది. తాళం తీసుకొని లోనికెళ్ళి స్నానం చెయ్యబుద్ధి కాలేదు. అదేమి చిత్రమో కానీ వాళ్ళంతా ఉన్నప్పుడు ఎంతసేపు చదివినా ఇంకా చదవాలనిపించేది. ఇప్పుడేంటో వాళ్ళు లేక ఇంకా ప్రశాంతంగా ఉన్న చదవబుద్ధి కావడం లేదు. చిత్రంగా ల్యాప్టాప్లో కూడా ఏమి చెయ్యబుద్ధి కాలేదు. క్షేమంగా చేరానని ఆఫీసులో ఉండగానే మామ ఫోన్ చేసి చెప్పాడు. పొద్దుటి భార్య మాటలు గుర్తొచ్చి ఆకలవుతుంటే స్నాక్స్ డబ్బా చూశాడు. ఆమెను గుర్తు చేస్తూ అతనికిష్టమైన పునుగులున్నాయి. తినేశాడు. తిన్నాక దాని కింద ఏమో కాగితపు రెపరెపలాడుతూ కనిపిస్తూ తీశాడు. అది రాధ రాసిన ఉత్తరం. ఆశ్చర్యంగా విప్పాడు. ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి. ఏమండి నాకెందుకో చాలా బాధగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమికులను ఆదర్శంగా ఉండాలని మనం చేసుకున్న భాషలన్నీ నా కళ్ళ ముందే వీగిపోతున్నాయి. ఎన్నెన్నో ఆశలతో ఇద్దరం ఎన్నో ఊసులాడుకొని పెళ్లి చేసుకున్నాం. కానీ రోజురోజుకి మారుతున్న మీ ప్రవర్తన నన్ను రోజురోజుకి జీవితంపై విరక్తిని పెంచుతుంది. పెళ్ళైన 5 ఏళ్లకే ఇలా భూతంలా భయపెడుతూ బాధ పెడుతుంది. మొదట్లో ప్రతిదానికి మీరు విసుక్కున్నా కోప్పడినా దారినిపోయే దానయ్యను కోప్పడరు కదా. ఆత్మీయులు దగ్గరే కదా అసహనం వెళ్ళబుచ్చేది. పాపం ఆఫీసులో ఎన్నో టెన్షన్స్తో వస్తారని సరిపెట్టుకున్నాను. కానీ అది కాస్త మీకు సర్వసాధారణమైపోయింది. ఏంటి ఇంకా పందిలా మెక్కుతున్నావు, వాడు ఏడుస్తున్నాడు వినపడటం లేదా అంటారు. అది సూటిగా నా గుండెల్లో దూసుకుపోతుంది. పని చేయాలంటే తినక తప్పదు.
నాకు వచ్చిన ఒబెసిటీ కేవలం డెలివరీ వాళ్ళ వల్ల వచ్చింది. దాన్ని అసహ్యించుకుంటున్నారు. ఆ బాధతో చాలాసార్లు తినడం మానేశాను. కానీ పని చేయాలంటే రాజీ కాక తప్పలేదు. కనీసం నేను తిన్నానో లేదో మీరెప్పుడైనా అడిగారా? నేను పాలు తాగితే నెల నెల పాల ఖర్చు ఇంత వస్తుంది. ఇప్పటి నుండి తగ్గించు అంటారు. పాలు తాగమని డాక్టర్లు అన్నారని తాగేదాన్ని. మీరు అలా అనగానే తాగే పాలు బయటకొచ్చేస్తున్నట్లు అనిపిస్తున్నాయి. మీరనే ప్రతి మాట నా గుండెను ఎంత తూట్లు పొడుస్తుందో తెలుసా? మీరొచ్చాకైనా నేను పనిలో ఉన్నప్పుడు పిల్లలు కాసేపు ఆడిస్తేనే కొంచెం ఏడ్చినా, దెబ్బ తగిలించుకున్నా నా తప్పు ఎలా అవుతుంది? మీ అక్కను చూడు అంటావు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. దాని పిల్లలు బాగా అల్లరి చేస్తారు కానీ తినే దగ్గర సతాయించరు. మీరు అలా అన్నప్పుడు నేను కూడా మీరు మా బావల పిల్లలను ఆడిపించడం, తినిపించడం, స్నానం చేయించడం చెయ్యట్లేదే, వాళ్ళలా ఇంట్లో పని మనిషి లేదే అంటే ఎలా ఉంటుంది? నాకు పీహెచ్డీ కన్నా ముందు పిల్లలతో మంచిగా గడిపితే ఇష్టం. మీరు మీరు చూడు బడ్జెట్ ఎంత అయింది, ఈ నెల ఎంత ఖర్చు వచ్చింది, కేవలం ఫుడ్కే ఎంత అయింది, ఇదివరకైతే ఇంత అయ్యేది అయ్యుంటే అంటుంటే పరోక్షంగా నీకు తిండి పెట్టడం వాళ్ళు ఇంతే ఎక్కువయింది అనే అర్థం అంతర్లీనంగా అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు నేను చేసే ఉద్యోగం మానేయడం వల్ల ఆ డబ్బులు రావడం లేదనే కదా. అంతకుముందు నేను ఉద్యోగం చేసినప్పుడు ఇలా అనేవారు కాదు. ఒకవేళ నేను చదివి ఉద్యోగం సంపాదించకపోతే ఈ తిండి కూడా పెట్టరా? ఎప్పుడు మీరు మీ అమ్మతో కానీ నాన్నతో కానీ ఏదైనా గొడవ పడినా తప్పెవరిదైనా నేను మిమ్మల్ని సమర్థించాలి. తర్వాతైనా మీరు అలా మాట్లాడవద్దంటూ చెప్పబోయినా అలుగుతారు. అటు వాళ్ళకి భయపడి మీకు లేకుండా పనిచేస్తూ ఇన్ని ఆలోచనలతో చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తాను? ఎంత బాధ ఉన్నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే కేవలం మీ ప్రేమ పూరితమైన ఒక్క మాట చాలనుకునేదాన్ని. కానీ అది అస్సలు ఉండదు. మీ నుండి కేవలం ఆవగింజంత ఓదార్పు లభించిన అవలీలగా ఎంతటి పనినైనా సాధించగలనని ధైర్యం వచ్చేది. మానసిక ప్రశాంతత ఉండేది. పైగా పీహెచ్డీ టెన్షన్ ఒకటి. మీరు గమనించారా? ఇంతకుముందు మీరు టూర్లు వెళ్ళినా నేను అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిన రోజుకు కనీసం 2-3 సార్లైనా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఎంత మాన్యూర్ అయినామంటే ఎక్కడికెళ్ళినా 2-3 రోజులు మాట్లాడుకోనంతగా. అది మనసును ఎలా మెలిపెడుతుందో తెలుసా? నాకు తెలుసు మీకు ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయని. అవి నాతో పంచుకుంటే బాధ తగ్గి మీరు రిలీఫ్ అవుతారు. నేను మీ సాన్నిహిత్యాన్ని అనుభవించి సంతృప్తి పొందుతాను. మీకు సలహాలు ఇచ్చేంత విజ్ఞానం లేకపోవచ్చు కానీ స్వాంతన వచనాలు పలుకలేనా? అసలు రోజులో ఒక పావుగంటైనా సంతోషంగా కలిసి ఈ జీవితాన్నేనా మనం కలలు కన్నది? ప్రేమించి పెళ్లి చేసుకున్న వారెంతోమంది చాలా తొందరగా విడాకుల వారు చేసుకుంటున్నారట. మన జంట అందరికీ ఆదర్శంగా ఉండాలని ఎన్ని వాసలు చేసుకున్నాము. భార్యాభర్తల గొడవల్లో మూడో వ్యక్తి తలగూర్చకూడదు. నేనేమైనా చెప్పబోయినా మీరు కోపంగా చూస్తున్నారు. ఇంకా నేను ఇలా ఉండిపోతే ఆత్మాభిమానం చంపుకున్న దాన్ని అవుతాను. నా కూతురు రేపు మన పరిస్థితులు చూసి మరో రాధ కావచ్చు. అందుకే మీరవన్నీ విశ్లేషించి ఇదివరకటి మురళిగా ఆహ్వానించినప్పుడే మళ్ళీ వస్తాను. నీతో సమానమైన అందం, చదువు అన్నీ ఉన్నాయి. నా లావు గురించి పదే పదే నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అది ఎందువల్ల వచ్చిందో చెప్పాను. పిల్లలు స్కూల్కి వెళితే కొంచెం తీరిక చిక్కి ఎక్సర్సైజులతో నేను సరిచేసుకోగలను. కానీ మీకు బాహ్యాందమే ముఖ్యమో అన్న ఆలోచన మనసును కలిచివేస్తున్నది. మీ మెయిల్ తెరిచి నేను పంపించిన మెయిల్ చూడండి. మన కోసమే రాసినట్లున్నది. మీ రాకకై 1000 కళ్ళతో ఎదురుచూస్తూ మీ అర్ధాంగి. కలలో కూడా ఊహించని తిరుగుబాటు ఆలోచించాడు, విశ్లేషించాడు. భార్య అన్న ప్రతి పాయింట్లో న్యాయం ఉందనిపించింది. తాను నాణానికి ఒకవైపే చూశాడు. మరోవైపు ఎంతటి వెధవ ఉందో అర్థమైంది. ఈలోగా గుడి నుండి వచ్చిన అమ్మ అన్నం పెట్టింది. ఏదో తిన్నాననిపించాడు. మెయిల్ తెరిచాడు. సరదాగా ఉన్న మెయిల్ ఒకటి ఎక్కడ సంపాదించిందో పంపించింది. అందులో ఇలా ఉంది: ప్రేమికునిగా ఉండగా భర్తగా మారాక నీ కళ్ళు ఎంత బాగుంటాయి. నీ మనసు నీ ఎంటలా చూస్తున్నావు.
ఏదైనా ఉంటే కళ్ళల్లో చదవచ్చు, చెప్పొచ్చుగా. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, సర్ప్రైజ్ కావాలి. సారీ మర్చిపోయాను, నీకు వజ్రట ఉంగరం తెచ్చాను, ఎలా ఉంది? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నీకోసం ఏం గిఫ్ట్ కొన్నానో పైకి చెప్తే నాకు అలా ప్రేమ రాదు. హాయ్ స్వీటీ, ఇదిగో ఉన్నావా? ఏయ్ నిన్నే, ఇప్పుడే మాట్లాడనా? నీకు ఫోన్ చేసి గంట. క్యాంప్కి వచ్చి 3 రోజులేగా దాటింది తెలుసా? ఏముంటుంది అస్తమానం మాట్లాడటానికి? కొత్త వాచ్ కొనడానికి అకేషన్ కావాలా? బజార్కి వెళితే ఏదో ఒకటి నాకు కొనివ్వాలనిపించేదంతా కొనాల్సిందేనా? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? వావ్, కొత్త చీర, ఎంత అందంగా ఉన్నావో. కొత్త చీర నాకేం తెలుస్తుంది, బాగానే ఉందిలే. ఈ వెన్నెల నక్షత్రాలు ఎంత బాగుందో. అబ్బా, అంతా పొల్యూషన్ ఎదర్. దూరమైతే మాత్రం టైటానిక్ చూడకుండా అంత దూరమై వెళుతున్నాం, ఎలా ఉంటాం? ఇప్పుడే వెళుతున్నాం, దగ్గర దానికి మరెప్పుడైనా చూద్దాంలే. చదివాక నవ్వొచ్చింది మురళికి. అన్నీ వాస్తవాలే. తనను తాను అద్దంలో చూసినట్లుంది. సారీ అంటూ ఎస్ఎంఎస్ పెట్టాడు, కానీ మనసు ఊరుకోలేదు. రాత్రి 11 అయినా ఫోన్ చేశాడు. హలో. అటు నుండి రాధకాంతం. వినగానే ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంతో కొత్తగా అనిపించింది. ఐ లవ్ యూ రా బంగారం. ఐ ఆమ్ వెరీ వెరీ సారీ, క్షమించరా అన్నాడు అనురాగంతో గొంతులో నింపుకొని. అటు నుండి వెక్కిళ్లతో కూడిన ఏడుపు వినిపించింది. ఐ ఆమ్ వెరీ సారీ అన్నాగా 100సారి. క్షమించి వదిలేసే తొలిసారి. ఫోన్లోనే పాడాడు మధురంగా. తెరలుగా వినిపించింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు నిండేలా నవ్వెంతవరకు అలా పాడుతూనే ఉన్నాడు. అటు నుండి రాధ ఆనందాన్ని ఊహించడానికి కలలు, చెప్పడానికి మాటలు, రావడానికి భాష అన్నీ కరువయ్యాయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.